హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ధ్రువుని యొక్క కథని తెలుసుకుందాం. చిన్నతనంలో తన యొక్క భక్తి ద్వారా భగవంతుని ఎలా పొందుతారు అని చెప్పి ఈ యొక్క చిన్న కథ. ఇది శ్రీమద్ భాగవతంలో మనకు వస్తుంది. ఇందులో ఉత్తానపాదుడని ఒక రాజు ఉంటారు. ఆయనకి ఇద్దరు భార్యలు, సునితి మరియు సురుచి. సునితి పుత్రుడు ధ్రువుడు. తర్వాత నిర్దోష చిన్నవాడు. ఒకరోజు తండ్రి ఒడిలో కూర్చోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు ధ్రువుని సురచి అడ్డగిస్తుంది. తన రెండో భార్య అడ్డగిస్తుంది అనమాట. నీవు నా పుత్రుని కాదు, రాజసింహాసనానికి అర్హత లేదు అని చెప్పినప్పుడు ఆ మాటలు ధ్రువుడు వినగానే చిన్న వయసు గల ధ్రువుడికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బంది కలిగిన వెంటనే ఏడ్చుకుంటూ వెళ్ళి తన యొక్క తల్లికి చెప్తారు అనమాట. తల్లికి చెప్పగానే తల్లి ఆ, నువ్వు ఎవరిని శపించవద్దు, విష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడుకో అని చెప్తే ఈ యొక్క విష్ణువుని శరణు వేడుకోవడానికి ఏం చేయాలి అని అంటే ఒక తపస్సు చేయమని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుందనమాట. ఆయన నిద్రించి ఉన్నటువంటి ధైర్యాన్ని మేల్కొల్పుకొని ఆ ధ్రువుడు చిన్న వయసు 5 సంవత్సరాలైనా కూడా అరణ్యంకి వెళ్ళి తపస్సు చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అప్పుడు నారదుడు ప్రత్యక్షమై ఒక మంత్రం ఇస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి. ఆ మంత్రాన్ని తపస్సు చేస్తూ మొదట పండ్లు తినటం, తర్వాత ఆకులు తినటం, తర్వాత గాలి మాత్రమే తీసుకోవటం మొదలు పెడతారు. చివరకు 6 నెలలు తపస్సు చేసిన తర్వాత ఆ యొక్క భక్తి వల్ల లోకాలన్నీ కూడా ఒక ప్రకంపన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ ధ్రువుడి కోసం విష్ణుమూర్తి స్వయంగా వస్తారు. వచ్చి నీవు శాశ్వతంగా ధ్రువ నక్షత్రంగా వెలుగుతావు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత తాను కోరుకున్నటువంటి ప్రేమ తన తండ్రి ద్వారా కలుగుతుంది అని కూడా చెప్తారు. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వయసుకు మించినటువంటి అతీతమైన భక్తి, ధైర్యానికి నిలువెత్తైనటువంటి నిదర్శనం ధ్రువుడిగా మనము భాగవత పురాణం ఒక ఆధారం చేసుకొని మనం చెప్పచ్చు. ఇందులో ప్రస్తుతం మన యొక్క కలి యుగంలో మనకు ఒక భక్తి అనేది తగ్గిపోయింది. తర్వాత మనం పురాణాస్ వినటం పూర్తిగా చాలా తక్కువైపోయిందనమాట. ఈ భక్తి వల్ల మనకు శాశ్వతమైన స్థిరత్వం, తర్వాత ధైర్యం, భక్తి, విశ్వాసంతో మనకు మోక్షం అనేది సాధించవచ్చు అని చెప్పి ధ్రువుని ద్వారా మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని